హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కర్రీకి ఈజీగా 5 నిమిషాలు అయిపోతుంది. ఇది చిక్కుడుకాయలు ముందు పెద్ద ఇప్పుడు ఈ సీజన్ చిక్కుడుకాయ కాలంలో బాగా వస్తాయి కదా. ఈ 1/2 కేజీ చిక్కుడుకాయ ఇట్లా నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నా. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకుని పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా చిన్నగా పీసెస్ కట్ చేసి పెట్టుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను నేను. ఎంత 5 నిమిషాల్లో అయిపోతుంది ఈ కర్రీ. ఆయిల్ మంచిగా దీంతో ఒకటి పోసిన సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుని ఏం కాదు, ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా పోసిన దీంతో ఒకటి పోసి కొంచెం పోసిన. చాలా టేస్ట్ ఉంటుంది ఈ చిక్కుడుకాయ కర్రీ. ఆయిల్ బాగా వేడెక్కాక జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా వేసుకొని కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసి కొద్దిగా తగినంత పసుపు వేసి బాగానే వేయాలి. ఇది చక్కగా మటన్ ఉన్నట్టే ఉంటుంది, బాగుంటుంది. చిక్కుడుగా రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు బాగానే, ఉల్లిగడ్డలు ఒకటే కాబట్టి చక్కగా ఎక్కువ వేసుకున్నాను నేను. జ్యూస్ లాగా మంచిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఈ ఫ్రై అయిన కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ తగినంత వేసుకోండి, మీరు తిని దాన్ని బట్టి వేసుకుని మళ్ళీ కలిపి 1 నిమిషం మూత పెట్టుకుంటే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి కొద్దిగా, నేను చేసింది కాదు ఇది, బయట కొనుక్కొచ్చిందే వేస్తాను ఈ మధ్య. ధనియాల పొడి 1 స్పూను, కారం, పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కొద్దిగా కారం ఎక్కువ ఉన్నాయి అందుకే కారం తక్కువ వేస్తున్నాం. వేసి బాగా కలిపి బాగా ఎగిపోయినాయి ఈ చిక్కుడుకాయ ముక్కలన్నీ. బాగా కడిగి పెట్టుకున్నది, ఆయిల్ నీళ్ళు పోయలే నేను ఇందులో. ఇవంతా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకుని 1 విజిల్ 2 విజిల్ వస్తే, మరి 2 వస్తే మెత్తగా అయిపోతుంది. 1 విజిల్ వస్తే చాలా టేస్ట్గా కూర రెడీ అవుతుంది. విజిల్ మళ్ళీ చల్లారాక ఇది బాగా అన్ని ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేటట్టు బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఉల్లిగడ్డ వేసినా కదా బాగుంటుంది కర్రీ. ఇది తినడానికి కూడా అరుస్తుంది కదా, అంత టేస్ట్ ఉంటుంది. ఇది ఒకటే చిన్న టమాటో చిన్నది వేసుకోవాలి, మరి తీయగా అయిపోతుంది లేదు. వేసుకొని ఇది రొట్టె చపాతీలో మటుకు సూపర్ ఉంటుంది. జొన్న రొట్టెల్లో కానీ మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పనిసరిగా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్నీ వేసి చక్కగా కలిపి పెట్టిన, ఒక టమాటో కూడా వేసిన కదా, అంతేనండి. వాటర్ ఏం అవసరం లేదు మనకి. ఇంకా చక్కగా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంది. పెట్టి 1 విజిల్ వస్తే అది చాలా మెత్తగా మంచిగా ఉడుకుతుంది. పెట్టి 1 కూత రానియాలి, అంతే. చక్కగా మగ్గిపోతుంది. 1 కూత అయితే సరిపోతుంది. మేము 1 విజిల్ వచ్చింది. ఇప్పుడు తీసి ఇక చూడండి, వాటర్ అయితే నేను అస్సలు ఏమి వేయలేదు, పక్కకు కడిగి అన్నీ చేసి వేసిన. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కర్రీ. బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీ. ఇట్లా చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు కొద్దిగా మీకు వాటర్ పోసుకోవాలి, జ్యూస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇది చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసి స్టవ్ మీద ఒకసారి మూత పెట్టి, లేదా ఇట్లా కూడా తినొచ్చు, బాగుంటుంది. అయితే అంతే అండి, 5 నిమిషాల్లో చిక్కుడుకాయ కర్రీ రెడీ. విజిల్ తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను. మీకు బాగా జ్యూస్ కావాలి అనుకుంటే కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేయాలి,
లేకపోతే ఇట్లే తినేటోళ్ళు అయితే చపాతీలు కదా ఇట్లా బాగుంటుంది. ఇంకా ఏమి వేయక్కర్లేదు. ఒక్క నిమిషం మట్టుకు స్టవ్ మీద అయితే పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలి. మెత్తగానే ఒక్కటే విజిల్ రావాలి చూడండి. నేనైతే ఒక్క విజిల్ రానిచ్చిన. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు నా వంట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. అంతే, 5 నిమిషాల్లో చిక్కుడుకాయ కర్రీ రెడీ.